నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. శివగంగ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సదాశివేశ్వరాలి టెంపుల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 25th నుంచి 27th వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఎల్బీ నగర్ పురపాల పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ప్రజలందరూ ఎంతో మహాన్వితమైన సదాశివేశ్వర ఆలయం దర్శించుకొని ఆ సదాశివేశ్వరుని అనుగ్రహం ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇక్కడ ప్రతిరోజు ఒకరోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ వచ్చేసి కళ్యాణం ఉంటుంది, రేపు అన్నదానం ఉంటుంది. ఆ సదాశివేశ్వరి ఆశీస్సులు ఎల్బీ నగర్ పట్టణ ప్రజలందరికీ ఆ సదాశివేశ్వర అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొకసారి శివగంగ కాలనీ సంక్షేమ సంఘం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే లింగోత్సవ సమయంలో పార్వతీ పరమేశ్వరుని కళ్యాణం ఉంటుంది. తదుపరి మార్నింగ్ 8 o'clock పూర్ణావతి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నాభిషేకం ఉంటుంది, ప్రసాదం ఉంటుంది. భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదాశివేశ్వరుని అనుగ్రహం అందరికీ అన్ని వేళలా ఉండాలని. గుడి కట్టించిన కాడ నుంచి ఎన్నోసారి జరుగుతుంది శివరాత్రి. ఇప్పటికీ ఈ గుడి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రతి సంవత్సరం కూడా 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ కానీ, ఉపవాస దీక్ష విరమించడానికి కింద హాల్ కానీ అన్నీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమకూర్చడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సదాశివేశ్వరుని ఆశీస్సులు పొందాలని మరొకసారి మనం చేసుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్బీ నగర్లోని శివగంగ కాలనీలో శ్రీ శ్రీ సదాశివేశ్వర ఆలయంలో శివగంగ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 13వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను కాలనీ మన సంక్షేమ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు నిర్వహించడం జరిగింది. ఈ ఆలయం నిర్మాణం చేసి 13 సంవత్సరాలైంది. ఏదైతే ఇక్కడ మన శివాలయంలో శివలింగం ఉందో అత్యంత పవిత్రమైందని, ఈ శివాలయం దర్శనం చేసుకుంటే స్వామివారిని మొక్కుంటే అన్నీ బాధలు తొలగిపోతాయని భక్తులు అపారమైన నమ్మకం. ఓన్లీ కాలువాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీవాసులు కానీ ఇంకా దూర ప్రాంతాల నుంచి కూడా మన దేవాలయానికి వచ్చేస్తారు. అందుకని ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందినట్టు ప్రతి సంవత్సరం ఇంకా భక్తులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. ఈరోజు నిన్న నుంచి కార్యక్రమాలు మొదలైనవి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలా భక్తులు విధంగా రద్దు ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఆ రోజు సాయంత్రం దాదాపు 2 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున లైన్తో భక్తులు విధంగా వస్తారు. దీన్ని పడుతుంది మన శివాలయం సదాశివుని మీద భక్తులకు అపారమైన నమ్మకం. అలాగే రాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం మన గ్రామ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఊరేగింపు కార్యక్రమంలో మా కాలనీవాసులు, కాలనీ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఎన్ని కార్యక్రమాలు భక్తుల కాలనీవాళ్ళ సహకారంతో, భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించబడుతుంది. మరొకసారి భక్తులకు, కాలనీవాసులకు అందరికీ ఆ సదాశివుని అనుగ్రహం ఉండాలని మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.